యోహాను పత్రికల గురించి, అపొస్తలుల కార్యముల గురించి ఏమి రాశారు ఆనాటి వారు? మేము కన్నులారా ఏది సూచితమో, మా చేతులు దేనిని తాకెనో, మా చెవులు దేనిని వినెనో వాటిని మేము రాస్తున్నాం. మాకెవడు లంచం ఇవ్వలేదు, లంచానికి ఆశించి ఆ తప్పులు రాయలేదు. ఎవడో భయపడితే భయపడి సత్యాన్ని అసత్యంగా ప్రచురము మేము చేయలేదు. స్వయంగా ప్రాక్టికల్గా ఏది చూసామో, ఏది తాకామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో వాటిని మా పుస్తకాలలో రాశాము అన్నారు. దానికోసం వారి ప్రాణాలు కూడా ధార పోశారు. కాబట్టి ఈరోజు మీకు ఇచ్చే మాట ఏంటంటే, దేవుడు అబద్ధికుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సత్యము, ఆయన వాక్యము చెప్పాలి సత్యమే. తిరిగి మళ్ళా కొత్త నిబంధనలోకి వస్తే యేసయ్య కూడా చెప్పండి సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మనం కూడా వాక్యం చెప్పేటప్పుడు సత్యమే చెప్తున్నామన్న హుందాతనంతో మనం చెప్పాలి.